హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తుంది విజయవాడ ఎగ్జిబిషన్ అనమాట. ఇది టికెట్ వచ్చేసి 120 రూపీస్ అండి. సో అది 100 రూపీస్ అన్నారు, దాన్ని పెంచారు క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల. సో మేము టికెట్ తీసుకొని లోపలికి ఇలా వెళ్ళిపోతున్నాము. చూడండి, బయట ఎంట్రన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా కాశ్మీర్ అందరూ హౌసెస్ మీద అదంతా అట్లా నిజంగా రియల్గా కాశ్మీర్ లొకేషన్ అనిపించింది. మొత్తం ఏసీలు కూడా ఆన్ చేశారు ఆ ఎన్విరాన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేయడం కోసం. సో వాటర్ ఫాల్స్, ఇట్లా స్నో, కొండ పర్వతాల ఇట్లా ఇవన్నీ పెట్టారు. హౌసెస్, ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేము 8 ఆ టైంకి వెళ్ళాము. దీని టైమింగ్స్ వచ్చేసి 4 PM నుంచి 10 PM వరకు ఉంటుందండి. నాట్ ఓన్లీ కిడ్స్, పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. సో ఇప్పుడు మనం జలకన్య దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో చూడండి, సో ఇక జలకన్యలు అయితే ఇద్దరు ఉన్నారు. ఇక్కడ జనాలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. సో వీళ్ళు జనాలు ఇచ్చే రియాక్షన్కి వాళ్ళు కూడా బాగా రియాక్ట్ అయ్యి పాజిటివ్గా, సో పాజిటివ్ వైబ్ ఇచ్చారనమాట అందరికీ. నియర్లీ నేనైతే ఇక్కడ 15 minutes to 20 minutes ఉన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా చూడండి, ఇద్దరు ఉన్నారు, ఇంకొక ఆవిడ పాపం వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి గాలి పీల్చుకోవడం కోసం అని చెప్పేసి పాపం పైకి వెళ్తున్నారు. చూడండి వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, అందరినీ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. నాకు అదైతే బాగా నచ్చింది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మేము కూడా ఎంజాయ్ చేసాము. మీరు ఈ ఎక్స్పోని చూసారా? సో చూసినట్టయితే నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ చూడకపోతే కనుక వెళ్ళి చూడండి, చాలా బాగుంది. సో వర్త్ అనిపించింది 120 రూపీస్. సో మీ పిల్లలు తీసుకొని అయితే వెళ్ళండి. ఇది నియర్లీ 2 months వరకు ఉంటుందంట. నేను వేరే వాళ్ళని అక్కడ అడిగాను ఎంత డేట్, లాస్ట్ డేట్ అని. సో 2 months వరకు ఉంటుంది అని చెప్పారు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లల్ని తీసుకొని అయితే కన్ఫామ్గా వెళ్ళండి ఇక్కడికి. సో చూడండి, ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి లేబర్ కాలనీ గ్రౌండ్స్లో ఉంటుందన్నమాట. మేమైతే మొత్తం 6 members వెళ్ళాము. సో చూడండి ఆమె రియాక్షన్ ఎంత బాగుందో. సో తర్వాత ఇక్కడ మనకి బర్డ్స్ ఎక్స్పో కూడా ఉంది. సో చూడండి, ఇవి బొమ్మలు పెట్టారు ఇట్లాగా బర్డ్స్ ఎక్స్పోకి, పిల్లలది ఫొటోస్ దిగడానికి. రియల్ బర్డ్స్ కూడా ఉన్నాయి, ఇన్సర్ట్స్ చాలా బాగున్నాయి. ఇవి కలర్ఫుల్ పక్షులు, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి, చాలా అంటే చాలా. సో చూడండి, చూస్తున్నారు కదా మీరు కూడా. నా పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. పాముని చూసి నేను చాలా భయపడ్డాను. వీడియో కూడా నేను మా చెల్లితోటి తీపిచ్చాను. నాకు అంత భయం అనమాట పాము అంటే. సో నేను తీయలేదు వీడియో. సో ఇక్కడ ఇవి ఐ థింక్ ఇవి ఉడతలు అనుకుంటా, వాటి నేమ్స్ రాయలేదండి. సో అంత క్లియర్గా నాకు కూడా తెలియలేదు అవి ఏంటి అనేది. ఇవైతే గిన్నె కోళ్ళు. మ్యాక్సిమం చాలామంది వీటిని అయితే చూసే ఉంటారు. సో ఇది ఒక రకమైన కోడ్ అనుకుంటా. బాగుంది ఇది కూడా చూడడానికి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు ఒక కోత వస్తుంది, ఇదైతే చాలా క్యూట్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి చిలకలు, ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు జీపీ గారు 1.5 ప్రైజ్ మనీ కొట్టారు కదా సంక్రాంతి పందాలకి. ఈ ముందే తెలిసినట్టయితే వీటిని తీసుకెళ్ళిపోయి వీటితో పంది వేసేదాన్ని, మనకు కూడా డబ్బులు ఇచ్చేవేమో అనిపించింది నాకు దాన్ని చూడంగానే. సో ఇది నాకు చూసాం కదా ఆల్రెడీ. సో దాన్ని క్యూట్గా ఉందని చెప్పి మళ్ళీ తీశాను. సో ఇవి ఒక రకమైన బర్డ్స్. నాకైతే వీటి నేమ్స్ అయితే తెలియదండి, ఏదో వీడియో అయితే తీశాను, చాలా బాగున్నాయి అని చెప్పేసి. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇవి 3 పక్షులు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ప్యారెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడి పుంజులు అవన్నీ ఉన్నాయి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వెళ్ళండి పిల్లలతోటి, బాగుంది. సో చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఇది కోడి అనుకుంటా, గిన్నె కోడో ఐ డోంట్ నో, నాకైతే ఎగ్జాక్ట్గా ఏం తెలియదు. ఇది తొండ, ఇది అలా పడుకొని ఉందండి. ఇంకో తొండ ఉంది, అది నిద్రపోతూ ఉంది. ఇక్కడ చిలక్కి మా వాడు ఊరికే ఏలు పెట్టాడు, అదేదో ఫ్రూట్ అని చెప్పేసి వాడు ఏలు కొరుకుతూ ఉంది. ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ ఇవి ఒక టైప్ ఆఫ్ బర్డ్స్ అనుకుంటా. ఇవి ఒక టైప్ ఆఫ్ బర్డ్స్ ఎక్స్పో అయితే బాగుందండి, బాగా అనిపించింది. కాకపోతే కొంచెం ఆ ఏరియాలో స్మెల్ వచ్చింది కొంచెం, అదొకటే బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే, ఇట్ వాజ్ నైస్.
సో నెక్స్ట్ ఆస్ట్రిచ్ అండి, ఇది చాలా పెద్దగా ఉంది, బాగుంది. సో ఇది స్నో ఫాల్ అనమాట. దీనికి ఎంట్రీ వచ్చేసి 80 రూపీస్ ఉంది పర్ పర్సన్కి. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ లైక్ పబ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి, 80 రూపీస్ వర్త్ అనిపించింది. నియర్లీ ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ మేము లోపల ఎంజాయ్ చేసాము ఆ మ్యూజిక్ తోటి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్కేవి ఉన్నవి. సో అవన్నీ మనం సపరేట్గా మళ్ళీ వాటి కాస్ట్ పే చేసి మళ్ళీ ఎక్కాలన్నమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అంతా ఓపెన్ ప్లేసు, స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఈవెన్ మనకి ఇక్కడ నిజంగా రియల్లీ గుండు సూది దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతుంది అనమాట. సో బాగున్నాయి. నేనైతే నాకు కోల్డ్ ఉన్నా కానీ నేను ఐస్ క్రీమ్ తిన్నానండి, నాకు పిచ్చి ఐస్ క్రీమ్ అంటే. సో చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు ఆడుకోండి, నేనైతే ఆడను, డబ్బులు దువ్వలని, ఎందుకంటే ఎట్లాగో రావు. సో ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ నాకు నచ్చింది పెన్నులండి, ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. సో చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్నులు ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియో మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్తుంది, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం.